దివ్యాంగులలో అపరిమితమైన స్వాభావిక ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను పెంపొందించుకోవడంతో పాటు వికాసానికి వేదిక కావాలని ఏలూరు జిల్లా భీమడోలు సీఐ రవికుమార్ పిలుపునిచ్చారు. దివ్యాంగులలో అపరిమితమైన స్వాభావిక ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను పెంపొందించుకోవడంతో పాటు వికాసానికి వేదిక కావాలని ఏలూరు జిల్లా భీమడోలు సీఐ రవికుమార్ పిలుపునిచ్చారు. వేమడోలు మండలం గుండవరలు గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన దాత మంతన సూర్యనారాయణరాజు 60 మంది దివ్యాంగులకు సన్నబియ్యం, పండ్లు, పోషకాహారం అందించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన దివంగత దాట్ల సూరపురావు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె గ్రామంలోని శ్రీ విద్యాలయ పాఠశాలలోని 10th లో ప్రతిభ చూపిన 3 విద్యార్థులకు నగదు, షీల్డ్లతో ప్రతిభా పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలో ఉన్నా సరే మనకి వేరే ప్రతిభ ఉంటుంది. దాని ద్వారా మీ అందరూ మిగతా వాళ్ళు చైతన్యపరుస్తూ ఈ లోకంలో చాలా మంది చైతన్యపరుస్తూ భగవంతుడు చేసినటువంటి సృష్టిలో ఏది లోపం కాదు. లోపం అనుకోవడం మనలో ఉన్న లోపం, ఆ వ్యక్తిని వ్యక్తిగా చూడలేకపోవడం మనలో ఉన్న లోపం తప్ప ఎదురు వ్యక్తిలో లోపం అనుకుంటే అది మన తప్పే అవుతుంది. నా వరకు నేను అనుకోవడం పర్పస్, ప్రతి ఒక్కరికి పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ మనం ఎలా నిర్వర్తిస్తాం అనేది మాత్రమే భగవంతుడి సృష్టిలో ఉంటుంది తప్ప లోపం ఎవరో అనొద్దు. విభిన్న ప్రతిభావంతులు మీ ప్రతిభను మీరు గుర్తించి ముందుకు సాగాలని, మీకు ఆ ముందుకు సాగే ఫైనల్లో అండగా ఇవ్వడానికి పెద్ద మనసుతో ఎవరైతే ఈ ప్రస్తుతం మన ఇక్కడ సాయం చేసే శక్తిని, సాయం చేసే శక్తుల వాళ్ళని చోట తీసుకొని వచ్చే కార్యక్రమంలో మీరు కూడా